హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే ఎంతో సింపుల్‌గా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే చికెన్‌ని మంచిగా వాష్ చేసుకొని ఒక గిన్నెలో తీసుకొని ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకోవడానికి వాటర్ ఇంకా పసుపు ఇంకా ఉప్పేసి ఉడికించుకోవాలి. ఈలోపు ఇంకో పక్కన ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఉల్లిపాయ ముక్కలు మంచిగా వేగిన తర్వాత టొమాటో ముక్కలు వేయాలి. టొమాటో ముక్కలు, కరివేపాకు వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది మంచిగా వేపుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంతసేపు వేపుకోవాలి. తర్వాత ధనియాల పొడి, ఇది కూడా కాసేపు వేయించిన తర్వాత కారప్పొడి వేయాలి. కారప్పొడి ఇంకా పసుపు వేసుకోవాలి. ఇంకా ఉప్పు, ఇంకా జీడిపప్పు పేస్ట్ కూడా వేసుకోవాలి. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే పెరుగు కూడా వేసుకోవచ్చు. ఇంకా కొంచెం నీళ్ళు వేసుకున్న తర్వాత మంచిగా వేయించాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఇంకా మళ్ళీ వాటర్ వేసుకొని నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇంకా చికెన్ ముక్కలు అందులో వేసేసేయాలి. ఉడకబెట్టుకున్న చికెన్ ముక్కలు మంచిగా ఉడకబెట్టిన తర్వాత ఆయిల్ పైకొచ్చిన తర్వాత ఇలా గరం మసాలా కొంచెం వేసుకొని ఇంకా కసూరి మేతి వేసుకుంటే అంతే, ఎంతో సింపుల్గా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.